హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు సొరకాయ కర్రీ వండుతున్నానండి నేను. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. జీలకర్ర వేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర వేసుకొని కరివేపాకు రెక్కలు వేసుకొని పచ్చిమిర్చిలు కూడా వేసుకోవాలండి. సొరకాయ ముక్కలు వేసుకోవాలండి. సొరకాయ ముక్కలు చిటికెడంత పసుపు వేసుకోవాలండి. చిటికెడంత పసుపు వేసుకొని కలపాలండి. చూసారండి, పసుపు వేయగానే ఎలా అయిందో ఇలా అవుతుంది అన్నమాట. పసుపు వేసాక ఇలానే కొద్దిసేపు ఉంచాలండి. కొద్దిసేపు ఉంచితే నూనెలో బాగా ఉడుకుతూ ఉంటుంది కదా, సో ఉడకాలి. ఉడికినాక టమాటా కట్ చేసుకోవాలండి. టమాటా కట్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలుపుతూ ఉండాలి. ఎందుకంటే బాగా వేడెక్కుతూ ఉంటుంది. వేడెక్కేసి గిన్నెకి అంటుకోవడం కూడా జరుగుతుంది కదా, సో అట్లని మనం కలుపుకోవాలండి. కొంచెం కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే జాగ్రత్తగా. మిర్చిలు ఒక 10 తీసుకొని, సొరకాయ ఉడికిందండి. ఇంకా కొంచెం ఉడకాలి. ఆ ఉడికేలోపు మనము ఈ టమాటా కూడా కట్ చేసుకున్నది వేసుకుంటున్నాము. వేసుకోవాలి టమాటా కూడా. టమాటాను సొరకాయ రెండు ఇప్పుడు మంచిగా ఉడకాలండి. మనం ఇందాక 10 మిర్చీలు తీసుకున్నాం కదండి. ఆ మిర్చీలు తీసుకొని మిక్సీలో వేసుకోవాలండి. యాక్చువల్లీ రోలు ఉంటే రోల్లో దంచుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే మనకి రోలు ఇప్పట్లో ఇంకా లేవు మన దగ్గర. వేరే దగ్గర పోతే ఉంటాయి. సో మనము ప్రస్తుతానికి మనకి ఉన్నది మిక్సీ ఒకటే ఆధారం అండి. చూసారుగా, మిక్సీకి వేసుకొని ఇలా చేసుకోవాలండి. మనము కర్రీలో వేసుకోవడానికి మిక్సీలో పట్టిన మిర్చిని మనం ఈ కర్రీలో వేసుకోవాలి. టమాటా సొరకాయ రెండు ఉడకాయండి, అందుకే మనం మిర్చి కూడా వేసుకుంటాము. మిర్చి వేసేసుకొని కలిపేసేయాలండి. 1.5 సాల్ట్ కూడా వేసుకోవాలండి. 1.5 స్పూన్ వేసుకొని కలిపేసుకోవాలండి. కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఉంచేసి కర్రీ తీసేసేయచ్చు. కారం కూడా వేసుకుంటారు, కాకపోతే సొరకాయలు ఏంటంటే పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నా అభిప్రాయం అండి. చాలామంది కూడా పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటారు. కారం అనేది మిగతా వాటిల్లో వేసుకుంటారు. సో బాగుంటుంది మిర్చి వేసుకుంటేనే.